మేము ఎందుకంటే ఇది భారతదేశంలోనే ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా అరుదిది. మేము దేశంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఈ విషయం మీద, ఈ టనల్స్ విషయంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF NDMA వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాళ్ళు కూడా ఇలా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో, ఈ టనల్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ, ఇప్పుడు గ్లెన్ గారు ఇంగ్లీష్లో అసలు పొద్దున ఏం జరిగిందనే సంఘటన వారు తెలియజేస్తారు. గ్లెన్, యూ కెన్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. We went to the TBM at 8 o'clock with the crew. We were resuming normal activities. There was some water inflow, some dirty water. We knew that meant there was some disturbance, which was nothing unusual. And then there was loud. I'll just translate. Okay. వారు ఉదయం 8 గంటలకి లోపల పోయినప్పుడు యథావిధిగా ప్రతిరోజు చేసినట్టుగా ఆ మిషన్ పేరు TBM, టనల్ బోరింగ్ మిషన్. అదంతా కూడా చూసుకొని 8:30కి పని మొదలు పెట్టారు. పెద్దగా వాళ్ళు పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవ్వపడలేదు. పని మొదలు పెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు, మట్టి రావడం మొదలుపెట్టారు.